నేను 3 శారీస్తో డ్రెస్సెస్ అనేవి నాకు ఓన్గా నేను డిజైన్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఈ ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది ఒక శారీ. ఇది అప్పుడు చూపులు కాల్సిన శుభవేళ సీరియల్ వచ్చింది కదా, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని స్టిచ్ చేసుకున్నాను నేను. ఇది ఫ్రంట్ సైడ్. ఇది నేను మీటర్ 250 అలా ఈ క్లాత్ వెల్వెట్ క్లాత్ అనేది నేను తీసుకున్నాను. 250 రూపీస్. ఇది నేనే యోగ్ పార్ట్ ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇది మొత్తం టోటల్గా శారీ. హ్యాండ్స్ వచ్చేసి నేను పుట్ట చేతులు పెట్టుకున్నాను. ఇది యోగ్ పార్ట్. ఇవి వెనకాల ఇది వచ్చేసి ఇదంతా యోగ్ పార్ట్ ఇలా అయింది. నేను ఇలా లేస్ వేసాను. ఇవన్నీ ఫ్రిల్స్ అనమాట. మొత్తం శారీ అంతా ఫ్రిల్సే. ఇంకా టోటల్ శారీ అంతా ఫ్రిల్సే. లైనింగ్ వచ్చేసి కాటన్ లైనింగ్ వచ్చేసి కాటన్ లైనింగ్. ఇది బ్యాక్ సైడ్ వచ్చి ఫుల్ ఇంకే డిజైన్ లేదు, జస్ట్ టాప్ మోడల్, కుండ మోడల్ అంటారు కదా, ఆ కుండ మోడలు జస్ట్ తాళ్ళు పెట్టిస్తాను. ఇవి కూడా నేను హ్యాండ్తో స్టిచ్ చేసుకున్నాను. ఇవి జస్ట్ టాసిల్స్ అనమాట. ఇలా జస్ట్ టోటల్గా మొత్తం ఇలా ఉంటుంది డ్రెస్ మొత్తం. ఇది ఫ్రంట్ సైడ్. ఈ డ్రెస్ నిజంగా చాలా బాగుంటుంది. అసలు ఒకసారి చూపిస్తూ చాలా చాలా బాగుంటుంది. ఇలా వేసుకుంటే ఫుల్ రిచ్ లుక్ వస్తుంది. ఎల్లో కలర్. అండ్ ఇది చున్నీ అనమాట. నేను నెట్ కొంచెం క్లాత్ తీసుకున్నాను. ఇది మిడిల్లో వేసాను. కొంగు ఉంటుంది కదా, దాంతో నేను ఇలా వేసుకున్నాను అనమాట. కుట్టాను. నెక్స్ట్ ఇలా దీనికి నేను హిప్ బెల్ట్ కూడా నేను స్టిచ్ చేశాను జస్ట్ సింపుల్ టాసిల్తో. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది చాలా నార్మల్ శారీ అనమాట. ఇది నేను మీషోలో తీసుకున్నాను. 250 రూపీస్. చాలా డేస్ అయిపోయింది ఈ శారీ అప్పుడు. ఇది జస్ట్ అంటే కొంచెం రబ్బర్ క్లాత్ సాగుతుంది అనమాట. రబ్బర్ క్లాత్లో ఉంటుంది. ఇది కూడా నేనే స్టిచ్ చేసుకున్నానుగా. హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ హ్యాండ్స్, చాలా చిన్నవి, జస్ట్ 3 సెంటీమీటర్స్ అలా ఉంటాయి అనమాట. ఇది నెక్ ఏమో నార్మల్ రౌండ్ నెక్. బ్యాక్ సైడ్ కూడా జస్ట్ నార్మల్ రౌండ్ నెక్ అనమాట. లోపల మాత్రం లైనింగ్ సాటిన్ వేసాను, అలానే కాటన్ కూడా వేసాను. ఈ డ్రెస్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను దీనికి ఫ్రిల్స్తో చున్నీ కూడా కుట్టాను, బట్ అది ఇక్కడ ఎక్కడ ఉందో కనిపించట్లేదు. చాలా బాగుంటుంది ఈ డ్రెస్ కూడా వేసుకుంటే. ఇలా నెక్స్ట్ ఇదొక శారీ. ఇది కూడా చాలా బాగుంటుంది ఈ డ్రెస్ కూడా. ఇది యాక్చువల్లీ ఇది నా ఫేవరెట్ శారీ. ఇది యాక్చువల్లీ నాది కాదు, మా అమ్మమ్మది. అందుకే కొంచెం ఈ కైట్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది కూడా. నాకు ఇష్టం బాగుంటుంది అంటే. ఇది హ్యాండ్స్ సింపుల్గా. ఇది మా అమ్మ చీరలోని కొంగు ఉంటుంది కదా, ఆ కొంగుది అనమాట. అది మా పాప వాళ్ళకి కుట్టించేస్తే మిగిలిన క్లాత్తో నేను ఇది ఇలా డిజైన్ చేసుకున్నాను. మిగిలిన క్లాత్తో ఈ యోగ్ పాట్లో ఇలాగా అంచు పెట్టుకున్నాను. మొత్తం ఇది చిన్న శారీనే కానీ మొత్తం శారీ అంతా ఇలా ఫ్రిల్స్ పెట్టించుకున్నాను. నెక్స్ట్ నేనే హ్యాండ్తో జస్ట్ పెద్దది చిన్నది ఇలా జస్ట్ నేనే స్టిచ్ చేసేసుకున్నాను. బ్యాక్ సైడ్ కూడా జస్ట్ నార్మల్ ఫుల్గా క్లియర్. ఇదేమో అంచు ఉంటుంది కదా అడుగున, అదే దాంతోనే. ఇది వచ్చేసి జస్ట్ చిన్న ముక్క మిగిలితే ముక్కతో ఇలా వేసుకున్నాను. జస్ట్ నార్మల్ టాసిల్స్. ఈ డ్రెస్ కూడా చాలా ఇష్టం నాకు. ఇది కూడా చాలా బాగుంటుంది. అసలు ఫుల్ రిచ్ లుక్ ఉంటుంది. అంటే ట్రెడిషనల్గా టెంపుల్స్కి అలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది కూడా నా ఫేవరెట్ డ్రెస్. ఇది వచ్చేసి లాస్ట్ డ్రెస్. ఇది అసలు ఇప్పుడు నాకు సరిపోదు. చాలా డేస్ అయిపోయింది ఇది కుట్టిసి. ఇది కూడా అప్పుల్లో ఇలా వచ్చి కదా
ఇది ఇందు కుమారి మోడల్ ఆ టైప్. ఇది కూడా నేనే ఓన్గా స్టిచ్ చేయించుకున్నాను. ఇది నెట్ క్లాత్ తీసుకున్నాను, 1 మీటర్ అలా నెట్ క్లాత్ తీసుకొని హ్యాండ్స్ ఏమో ఇలా పొడవుగా పెట్టించుకున్నాను. ఇది యోక్ పాటు, సింపుల్గా యోక్ పాటు, జస్ట్ ఇది అంబ్రెల్లా మోడల్. దీనికేమో చాలా వైర్ పెట్టి చేయించుకున్నాను అనమాట నేనే ఓన్గా. ఇది కూడా చాలా బాగుంటుంది, అసలు ఫుల్ అంబ్రెల్లా ఉంటుంది, గేరా బాగుంటుంది. ఇంకా ఈ డ్రెస్లో చాలా స్లిమ్గా కూడా కనిపిస్తాం, బాగుంటుంది ఈ డ్రెస్. ఇది ఈ డ్రెస్ కూడా నేనే స్టిచ్ చేయించుకున్నాను. ఇది కాటన్ క్లాత్, చినంకారి అంటారు కానీ కాటన్, చినంకారి అంటే అలా ఉండదు కదా. ఇది ఆలియా మోడల్ కుట్టుకుందామని ట్రై చేశాను కానీ అంత పర్ఫెక్ట్గా ఆలియా మోడల్ రాలేదనమాట. ఇది మీటర్ 40 రూపీస్ తీసుకున్నాను. లేసు ఫుల్ ఆల్ ఓవర్ చున్నీ అంతా ఆల్ ఓవర్ వచ్చిందనమాట. ఇది జస్ట్ 2 మీటర్స్ వైట్ నెట్ క్లాత్ తీసుకున్నాను కానీ అంత పర్లేదు, 1.5 మీటర్ ఎంతో తీసుకున్నాను. మొత్తం ఆల్ ఓవర్ మొత్తం చున్నీ అంతా వేయించాను. మిడిల్లో సరిపోలేదు కూడా నాకు. అప్పుడు వేరేది మళ్ళీ వేరే క్లాత్ వేరే లేస్ తీసుకొని వేయించాను, అంటే అక్కడ సరిపోలేదు అనమాట. సో మొత్తం ఇంకా జస్ట్ హ్యాండ్స్ నార్మల్గానే హాఫ్ హ్యాండ్ పెట్టుకొని జస్ట్ స్టిచ్ చేస్తాను. ఈ డ్రెస్ కూడా బాగుంటుంది, చాలా డీసెంట్గా ఉంటుంది. మనం దీని మీద ఏదైనా పేరప్ చేయొచ్చు అనమాట. పర్పుల్, ఎల్లో, గ్రీన్ ఏదైనా బాగానే ఉంటుంది. హల్దీ ఫంక్షన్స్ కూడా బాగానే ఉంటుంది.